సహోదరులారా చూడండి, సిరియా సైన్యాధిపతి నయమాన్ వచ్చాడు, యుద్ధం చేసి అక్కడ జయించి ఈమెను తీసుకెళ్ళిపోయాడు, బానిసగా తీసుకెళ్ళాడు. ఎందుకు? ఇంట్లో పని చేయాలి, అంటులు కడగాలి, బట్టలు గుంజాలి, ఇల్లు అడవాలి. తీసుకెళ్ళి పెట్టాడు. నేను కోటేశ్వర కుమార్తెను నీళ్లు కడుగుతానా అందా. ఇవ్వండి, తగ్గించుకునే బుద్ధి ఉందా? క్రైస్తవుడు దీనుడుగా మారాలండి, తగ్గించుకోవాలండి. ఒక మనుషుడు సోదరులు శిష్యులకు వాగ్వాదం వచ్చినప్పుడు అంటాడు, అబ్బాయి మీలో ఘనత కావాలంటే, మీలో గొప్పవాడుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మీ సహోదరులకు పరిచయం చేయాలి. ఇక్కడ ఏమేం చేస్తుంది? వెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఎలాగైనా సరే ఈ దేవుని ఎరుగని అన్యుడు విగ్రహాధికుడు ఈతను రక్షింపబడాలి, ఇతడు దేవుని తెలుసుకోవాలి. కనుక ఏం చేయాలి? అక్కడ పరిచయం చేస్తూ ప్రేమ చూపించింది. ప్రేమ లేకుండా బోధ చేస్తే ఫలితం ఏంటి? ప్రేమ లేకుండా అందరితో బాగుందంటే ఫలితం ఏంటి? ప్రేమ ఏమండి, పరిచర్య చేస్తుంది. తనలో క్రీస్తుని చూపించింది, దేవుని యొక్క ప్రేమను చూపించింది. అప్పుడు ఆ మాట నమ్ముతారు. నమ్మిన తర్వాత యజమానుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నా యజమానుడు ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తున్నాడు, ఆయన దగ్గర ఉంటే మేలు అంది. విని ఆమె పోయి భర్త గారికి చెప్పింది. ఆయన బయలుదేరినాడు, మాట నమ్మాడు. కానీ నేనే స్వభావం, నేను ఎవరు తెలుసున్నా? సైన్యాధిపతిని. అక్కడ ఏం రాయబడింది? సైన్యాధిపతి, జయించిన సైన్యాధిపతి, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. కానీ అతడు కుష్ఠరోగి. ఏముంది? కుష్ఠరోగి, పాపపు కుష్ఠతో ఉన్నాడు. నేననే గర్వపు కుష్ఠతో ఉన్నాడు. నా తల్లిదండ్రులు పెద్ద నీతిమంతులని స్వనీతితో ఉన్నాడు. జాగ్రత్త, నీ జీవితంలో నువ్వెవరైనా సరే నీవు దేవుని నీతి లేకుండా స్వనీతితో వెళ్ళవద్దు బయటికి. అలాంటి గర్విష్ఠుడు ఏం చేస్తున్నాడు? పిల్లలు చెప్పగానే వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? బాగుపడాలని వెళ్తున్నాడు. ఏమంటే పరలోకం కావాలని వస్తావు, ఆయన నామాన్ని స్మరిస్తావు. నీతిని న్యాయాన్ని అనుసరించి జీవించే వ్యక్తిగా ఉన్నావా? సత్యం ఆశించే వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు స్వరూపులకు ఎదుగుతూ ఉన్నావా? క్రీస్తు ప్రేమ నీళ్ళు ఉన్నదా? వెళ్ళాడు. తన కొంత ఆస్తి అంతా తీసుకుని గుర్రాల మీద పెట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళమంది. ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి. ఎందుకు రాజుగారి దగ్గరికి వెళ్ళమంది? అక్కడ ప్రవక్త దగ్గరికి. ఎక్కడి మీద ఉంది? ప్రవక్త దగ్గర. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తావు? ఏమండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు. నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి, నేను ప్రేమించి నేను మెచ్చుకుని నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు పరలోకి వెళ్తావు అని చెప్పుకునే వాళ్ళకి వాళ్ళ దగ్గర అమ్మా నువ్వు దేవుని సేవకురాలు అమ్మా మెచ్చుకుంటే చాలు. ఇక గర్విష్ఠుడా, దేవునికి విరోధిగా గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నువ్వు క్రీస్తుతో సహవాసం శైలితో ఉండాలంటే బతుకుని వాళ్ళతో కలిసి మెచ్చిండు. రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? నేను చూడు వచ్చాను, నేను రాజుని, నిన్ను జయించి వెళ్ళాను కదా, రా నాకు కుష్ఠరోగం బాగు చేయి. కుష్ఠరోగం బాగు చేస్తానికి ఆడేవాడండి రాజు. ఎవడు? ఏం మనుషులు బాగు చేస్తాడండి? దేవుని ద్వారా తప్ప ఎవరి వల్ల కాదు. దేవుడు ఆయన నా సేవకులు ఎక్కడున్నా అక్కడనే ఉంటాను. ఆయన ఏర్పరచుకున్న సేవకుల మీద ఆయన ఉంచి అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయన ఎవరితో పడితే వాడితో కాదు. ప్రియ సోదరుడు, జాగ్రత్త. నేనేం చేస్తానన్నాడు. ఆ రాజు దగ్గర పోతే ఏం చేస్తాడు? వాడు బట్టలు చెప్పుకున్నాడు. ఈ విషయం ప్రవక్తకు తెలిసింది. అతను రాజు దగ్గర పంపించు. ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేల్ దేవుడు గరుడని అతను తెలుసుకునేలాగా రాజు దగ్గర పంపించు. వెళ్ళాడు. వెళ్ళి గుర్రాల మీద వెళ్ళి కూర్చుని రమ్మను బయటకు వచ్చి ఏం చేయాలంట? బయటకు వచ్చి నా ఒంటి మీద చేయబెట్టి నన్ను బాగు చేయమను. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. నీ చుట్టూ తిరగాలా? నువ్వు వెళ్తావా? దేవుడు నీ యొద్దకు రావాలా? నువ్వు దేవుని యొద్దకు వెళ్తావా? నీ జీవితాన్ని దేవుని దగ్గర చెప్పుకుంటా ఆయన కడుగుతాడండి, ఆయన బాగు చేస్తాడండి. ఆయన బాగు చేస్తాడా? నువ్వు అడగు, నువ్వు ఒప్పుకో, నువ్వు సరి చేసుకో. నువ్వు అలాంటి జీవితంలో మురికిలో ఉంటావు. కానీ ఆయన బాగు చేయాలి, ఆయన ఇస్తాడండి. ఆయన ప్రేమమేడండి. ప్రేమమేడి కనుక నువ్వు బతుకున్నావు, గుర్తుపెట్టుకో. ప్రేమమేడి కనుక ఈ స్థలానికి వచ్చినావు. తృణీకరిస్తే నువ్వేంటి? ఆయన ఏం చేయలేడు. సోదరా అంటున్నాడు ప్రవక్త. అతను వెళ్ళి యోర్దాను నదిలో ముమ్మారు మునగమను. బయటకు వచ్చి అయ్యా వెళ్ళండి, నదిలో మునగండి అని చెప్పాడా? లేదు. దేవుని సేవకులు ఎక్కడ పడితే అక్కడ తల వంచరు, గుర్తుపెట్టుకోండి. మా ఇంటికి వచ్చాడండి, మాకు ప్రార్థన చేయలేదు. నీకు ఎందుకు చేయాలి ప్రార్థన? నువ్వు అడిగావా?
నువ్వు పిలిచి అయ్యా నాకు ప్రార్థన చేయమని అడగకుండానే ప్రార్థన చేయాలా? ఎప్పుడు చేయండి. నేను మీరు ఎక్కడైనా చూడండి, నేనే ఇంటికన్నా అవసరం నుండి వెళ్ళినా వాళ్ళు వ్యాధిగ్రస్తులను తెలిసి వెళ్తాను కానీ వాళ్ళు ప్రార్థన చేయకపోతే వచ్చేస్తాను. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు విశ్వాసం లేదు, నేను ఎందుకు చేయాలి నీకు ప్రార్థన? ఏమన్నా అవునా? చూడండి, అక్కడ చూసినట్లయితే ప్రేసోళ్ళరా, దేవుడు ఆశ్చర్యకరంగా అంటున్నాడు, మునగమని పోయి ఎక్కడ మునగాలి? పాపి పశ్చాత్తాపపడా పరమంద దోదల పోరాపడా పాపి నీ పాప విషయంలో పశ్చాత్తాపడాలి. గర్విష్ఠుడు నువ్వు లోపడు దిగు, నీ గర్వాంచి నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు, దీనుడు కాకపోతే నువ్వు బాగుపడవు. గర్విష్ఠుడు నువ్వు బాగుపడతావు కదా, కిందకి దిగు, లోపడు, నదిలో మునుగు, క్రీస్తు రక్తంలో కడుక్కో, నీ జీవితాన్ని సెర్చ్ చేసుకో. గర్వంగానే వెళ్తున్నాడు, గర్విష్ఠుడు అంత తొందరగా లోపడాడు, వెళ్ళిపోతున్నాడు. మా దేశంలో లేవా ఏమనండి, ఈ నది కంటే గొప్ప నదిలో ఉన్నాయి మా దేశంలో. మా దేవుడు లేడా? లేకపోతే మా డాక్టర్ లేడా? ఏమంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది, డాక్టర్ బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిస్తే అంతా అవి చేసుకుని కూర్చుంది. జాగ్రత్త, దేవుడికి బాగు చేయాలి కానీ డాక్టర్లు బాగు చేయలేడు అనుకున్నాము. అందుకనే విశ్వాసం లేని జీవితం కనుకనే డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతూ ఉంటాం. విశ్వాసం గలవాడు ఎవడు పెడతాడా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రం బాగుపడవు. ఏమండి చూడండి, వెళ్ళాడు, ఆ దేశంలో లేవా ఏంటంట అటు పోయాడు. ఆ పాప పుష్టిని ఇచ్చిపెడతానికి ఇష్టపడలేదు. యోర్దాను నది, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న స్థలం అది. యోర్దాను నది, యోహోను బాప్తిసం ఇచ్చిన నది, అది పరిశుద్ధతో నింపబడిన నది. ఏంటది? ప్రభు మార్గము సరళము ఛాయము, దేవుని రక్షణ, క్రీస్తు అనే నది అది. ఆ నదిలో నువ్వు మునగకుండా నువ్వు స్వస్థత పొందడానికి అవకాశమే లేదు. విశ్వాసం ఉంటే మునుగుతావు, విశ్వాసం ఉంటే నేను నీ జీవితాన్ని దేవునికి చెప్పుకుంటావు. ప్రియ సహోదరుడా, వెళ్తుంటే ఒక పని ఎవడన్నాడు, ఆయన చాలా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వా ఏంటి చిన్న మాట కదా, నదులు మునగకూడదా? మునిగినాడు, శుద్ధుడైనాడు. ప్రియ సహోదరుడా, ఎంత గొప్ప బాధ్యత! ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను ప్రేమించినాడు, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నాడు అంటే నీకు విశ్వాసం అవసరమైంది. విశ్వాసం లేకుండా దేవుడు అన్నాడు, కుంగిపోడు, అలసిపోడు, భయపడు. దేవుని బిడ్డలు ఎక్కడ భయపడడు? నీకు తెలుసా? జలములలో పడి దాటు నాపుడు యోడెదనో మీ తోడై. ప్రేసోలరా, ఏం చెబుతున్నాడా? జలంలో పడితే నేను మీతో ఉంటాను, నీ తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన మాటలు వింటే నువ్వు దేనికి భయపడవు, వస్తుంది. అలా తుఫాను వస్తుంది. తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుంది? తుఫాను వెళ్ళిన తర్వాత నిమ్మళంగా ఉంటుంది. శ్రమ వస్తుంది, దేవుని వైపు చేతులు, తలకాయ వంచు, ఎత్తబాక తల. ఏమండి? తల ఎత్తడం అంటే ఎదురుపోయి తగదాటం, తల దించుకుంటాం అంటే పక్కకు తప్పుకెళ్ళటము. వెళ్ళినట్టు చెవిటి పాము చెవులో చెంకు ఊదిన రీతిగా నీ చెవులో ఎన్ని తిట్లు పడుతున్నా మౌనంగా వెళ్ళిపోవటం నేర్చుకో. అంతేకాని నన్ను అలిగి కూర్చోవద్దు. ఏమండి? అలిగి కూర్చుంటావా? అలిగి కూర్చుంటే అలిగేదేవుడు ఆడు పక్కన ఉంటాడు, చక్కగా కూర్చొని ముద్దు పెట్టుకుంటాడు. చాలా మంచిగా నాతో ఉన్నాను. ఎవడాడు? సాతాను. కనుక ప్రియ సోదరుడా, నన్ను దేవుడు ప్రేమించినాడు. ఈ లోకంలో అనేకమైన దీవెనలు ఇవ్వాల్సి వస్తున్నాడు, బిడ్డలను ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది పరలోకము, మహిమ. ఆయనతో కూర్చోబెట్టుకుంటాడు. ఆయనతో నువ్వు కూర్చోవాలంటే కొద్ది దినములు ఈ లోకంలో యాత్రలో నువ్వు సిలువ మొయ్యాలి. సిలువ మొయ్యాలంటే నీకు విశ్వాసం కావాలి. దేవుడు ఉన్నాడని భయం లేకుండా విశ్వాసంతో ఆయన నాతో ఉన్నాడని ఆయన మాట నమ్మినట్లయితే నువ్వు అన్ని విషయాలు సంతోషపడతావు. నిన్ను నీ సంతం దేవుడు విడిచిపెట్టడు, 1000 తరములకు దీవిస్తాడు. కనుక ఇప్పుడు మన బిడ్డలు దీవించాలంటే మనం దేవునికి లోబడాలి. అంతేనా?
దీవించకపోతే మనుషుడు దీవించలేడు. దేవుడు ఆశీర్వదించాలి. అవునా? ఆ బత్షెబ దేవుని కొరకు జీవించి దేవుని భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండాలని ఆశ. అందుకనే ఇప్పుడు విశ్వాసం లేకుండానే గరిష్ఠగా వెళితే విడవబడతాను. లోబడి దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ క్రీస్తు రక్తం ఏ దినమున కాదినమున కడుక్కోగలిగితే ఇశ్రాయేలు భాగ్యము ఎంత గొప్పది. యెహోవా చేత విమోచింపబడిన నిన్ను పోలిన వాడెవడు, నమ్మని పోలిన వాడెవడు కనుక దేవుడి వర్తమానం దీవించునుగాక. వాక్యంలో నీవు మోకరించు, ప్రార్థన చేయి. ప్రియ సోదరా, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.